భారత రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులను కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు పౌరులకు చెందని ఎడల వాటిని సంరక్షించేందుకు ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ అనే ఒక సంస్థను స్థాపించి దానికి రాష్ట్ర చైర్మన్గా కొనసాగుతున్న నక్క గంగారాం గారితో మనం ఉన్నాం. ఇప్పుడు సార్ చెప్పండి, అసలు ఈ సంస్థ ఉద్దేశం ఏంటి, ఎందుకు స్థాపించారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థను మా జాతీయ చైర్మన్ వచ్చేసి ఫౌండర్ వచ్చేసి ఐలేని శ్రీనివాసరావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఏంటిదంటే పేద ప్రజలకు, బలహీన వర్గాల ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని మీద పోరాడడానికి ఒక సంస్థ ఉండాలని చెప్పే ఉద్దేశంతో మాకు మంచి పూలబాట వేసి ఒక మర్రి విత్తనాన్ని నాటడం జరిగింది. ఆ నీడలో పయనించడానికి మా చైర్మన్ గారు కానీ, మేము కానీ, మా జిల్లా సభ్యులు కానీ అందరం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము, కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు ఈ సంస్థ కొరకు ఏ విధంగా పాటుపడుతున్నారు? ఐలేని శ్రీనివాసరావు సార్ గారు గత 30 సంవత్సరాల నుంచి ప్రజా కార్యక్రమాల్లో కానీ, అన్యాయాలు ఎక్కడ జరిగిన అన్యాయాల మీద స్పందించడం కానీ, ఇటువంటి ఆయనకు పుట్టుకతో అలవాటైన గుణం కాబట్టి అదే ఉద్దేశంతో మనము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము, పేద ప్రజలకు కానీ, బలుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఏదో ఒకటి మన సంస్థ ద్వారా చేయాలనే ఉద్దేశంతో మా సార్ గారు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన బాటలోనే మేమందరం పయనిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా సంస్థ తరఫున ఎన్నో అనాథాశ్రమాలు, ఎన్నో వృద్ధాశ్రమాలు, ప్రైవేట్ హాస్పిటళ్ల మీద తనిఖీలు కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇప్పటి వరకు చేస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజలను కాపాడాల్సిన వాళ్ళ ఆస్తులను కానీ, వాళ్ళ సంబంధించిన ఆస్తులకు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఇవాళ వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఈరోజు రిడ్డాండ్గా ఏసీబీకి దొరుకుతున్నారు. నిన్న కూడా కరీంనగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. మరి అలాంటి వారి మీద మీ సంస్థ ఏ విధంగా చర్య తీసుకోబోతుంది? మా దృష్టికి వచ్చిన ఏడలా, మా సంస్థ దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులకు కానీ, కలెక్టర్లకు కానీ మేము గతంలో కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మా సంస్థ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నతాధికారులకు మేము కంప్లైంట్ చేసి దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈరోజు బాగా చాలా పెద్ద సమస్య, గురుకుల హాస్టల్లో మాకు ఫుడ్ సరిగా పెట్టడం లేదు, మాకు సవలతులు సరిగా లేవు అని చెప్పి పిల్లలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతున్నారు. ఏ విధంగా చూడాలి? అవును సార్, గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి హాస్పిటల్లో, గురుకుల హాస్టల్లో కానీ, కస్తూర్బా గాంధీ హాస్టల్లో కానీ ఫుడ్ సరిగా లేక విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద మేము స్పందించి గత 6 నెలల క్రితం కూడా పెద్దపూర్ హాస్టల్లో కూడా పాము కాటుకు గురైన విద్యార్థులను కూడా మేము అక్కడికి వెళ్లి పరామర్శించి దాని మీద తగు జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మన సీఎం గారికి కూడా మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోయి అక్కడ ఉన్న ఏవైతే పాడుపడిన ఎస్ఆర్ఎస్పీ కినాలు వచ్చిన టైంలో కట్టిన పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాము పుట్టలు కానీ, ఇతరత్ర క్రిములు కానీ ఉండటం వల్ల విద్యార్థులకు హాని జరుగుతుందనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్లి హాస్టల్ను తనిఖీ చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వానికి కూడా మేము ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. దాని మీద చర్యలు కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా ఏమన్నా స్వచ్ఛందమైన కార్యక్రమాలు చేస్తారు సార్? ఎలాంటివి అంటే ఈరోజు ఇప్పుడు ప్రకృతి మొత్తం, వాతావరణం మొత్తం పొల్యూషన్ అయిన సందర్భం చూడవచ్చు మనం. స్వచ్ఛమైన గాలి దొరకడం లేని పరిస్థితి. మరి వాటి కోసం మీరేమైనా కార్యక్రమాలు చేశారా? మేము మా బయోలో ఉన్నది ఏది ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ సంస్థలలో మేము పెట్టినాం. ఇప్పటికే కాలుష్యం ఎక్కువ అయి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి మేము ప్రతి ఏరియాలో ఎక్కడికి పోయినా మేము ఒక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెప్పి స్వచ్ఛందంగా తీసుకొని మేము వెళ్ళిన ప్రతి చోటలల్లా మొక్కల కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. దానికి మా శ్రీనివాసరావు సార్ గారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానివల్ల మేము ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే పబ్లిక్ చెట్లను నరకద్దు, చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే మనకు వాతావరణ కాలుష్యం అనేది ఉండదు, మనకు వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి అని చెప్పే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మా సంస్థ తీసుకొని నడిపిస్తుంది.
మీ సంస్థలోకి రావాలని ఎవరైనా కోరుకుంటే ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా మీ సంస్థలో జాయిన్ అయ్యి పని చేయవచ్చు? మా సంస్థ సార్ ఇప్పుడు మాది స్వచ్ఛంద సంస్థ. మా దాంట్లో ఏం పెట్టుబడి లేదు, ఏం లేదు. ఎవరైనా ఆసక్తి గలవారు ప్రజలకు ఏదో మేలు చేద్దాం, మన వంతు సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా సంస్థలో జాయిన్ కావాలంటే మా నెంబర్ ఇస్తాము, వాట్సాప్లో పెడుతున్నాము. మా దాంట్లో ఒక అప్లికేషన్ ఫామ్ నింపుకొని ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ నింపి మాకు పంపిస్తే మేము వారికి అతి తొందరలోని ఐడి కార్డు ఇచ్చి మా సంస్థలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది మా జగిత్యాల పట్టణం నుంచి ఇతరత్ర జిల్లాల నుంచి దాదాపు ఒక 300 సభ్యులతోని మేము సంస్థను రన్ చేయడం జరుగుతుంది. మాది 22 జిల్లాల్లో ఇప్పటికీ ఎస్టాబ్లిషన్ అయ్యి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో ఆంధ్రాలో కూడా మేము సంస్థను ఎస్టాబ్లిషన్ చేస్తున్నాము. తప్పకుండా అన్ని రాష్ట్రాల వారికి కూడా మేము సహాయ సహకారాలు ఇస్తాము. మా సంస్థలో ఐడి కార్డు పొందాలంటే ఏం లేదు, మేము ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ నింపి పంపిస్తే మేము దాన్ని ఫిలప్ చేసి వారికి ఐడి కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేటి యువత సినిమాలకు ఆకర్షితులై ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అట్లాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం? యువత ఈ రోజులలో తల్లిదండ్రులు కష్టపడి చదివించి పిల్లలను ఇతర సిటీలకు పంపించి పై చదువుల కొరకు పంపిస్తే మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళు జల్సాలకు మత్తు పదార్థాలకు అలవాటై మన వారి జీవితాలను బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేసుకున్నారు. అటువంటి ఉద్దేశాలు మానుకొని స్వచ్ఛందంగా ప్రజా జీవితంలో ఉండి మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు ఉన్న ఊరి పేరు కాపాడాలని చెప్పి కోరుకుంటాను. ఇలాంటి సందర్భాలలో మన పిల్లలు ఎలా ఉంటున్నారు, అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించి అక్కడున్న స్థానిక టీచర్లతోని కానీ వాళ్ళతోని సంప్రదింపులు చేసి మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లిదండ్రుల మీద ఉంది, టీచర్ల మీద ఉంది అని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నాను. పిల్లలు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ సంస్థలోకి ఇంట్రెస్ట్ చూపించి రావడానికి వచ్చేందుకు సిద్ధపడుతున్న యువతకు కానీ ముఖ్యంగా సమాజానికి కానీ ఏదైనా రుసుము లాంటివి ఉంటాయా? ఏ విధంగా మీ సంస్థలో చేరవచ్చు ఆ విషయం తెలుసు. మా సంస్థ స్వచ్ఛంద సంస్థ. ఇక్కడ మేము డబ్బులేం తీసుకోము, ఎవరి దగ్గర ఏం ఫోర్స్ ఉండదు. దాన్ని మేము అందరికీ తెలియజేసినాం. ఇప్పటివరకు చాలా మంది జాయిన్ అయినారు. ఆసక్తి ఉన్నవారు జాయిన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా దగ్గర ఎలాంటి డబ్బులు ఏ జీతాలు అనేది ఏముండదు. స్వచ్ఛందంగా ప్రజల కొరకు సేవ చేసే సంస్థ కాబట్టి NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NGO సంస్థ మేము తెలియజేస్తున్నాము. మా దగ్గర ఎలాంటి డబ్బుల వసూలు కానీ ఏది కానీ ఉండవు. NHRC NGO సంస్థ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నదని యువత ఈ సంస్థలోకి వచ్చి సమాజానికి సేవ చేయాలని గంగారాం గారు కోరుకుంటున్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజల సమస్యలను మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మేము సమస్యలను పరిష్కారం చేయడమే తమ ధ్యేయమని తెలియజేస్తున్నారు. మాటూరు రవీందర్ గౌడ్, RV19 TV, జగిత్యాల జిల్లా నుంచి.